పార్దు పెళ్లి పనులైతే మొదలవుతాయి. ఇక ఇంట్లో అందరూ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతలో అక్కడికి భువన అలాగే వాళ్ళ అమ్మ వస్తారు. ఇక శాంభవి, భువన అక్కడే నిలబడి ఉండడం చూసి పార్దు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఏంటి శాంభవి, మీరు కూడా ఈ ఇంట్లో ఒక భాగమే కదా, అలాంటప్పుడు మీరేంటి ఇక్కడే నిలబడిపోయారు, రండి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శాంభవి అలాగే భువన వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్దు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి శాంభవి, నీ కూతురుతో పార్దు పెళ్లి జరగలేదని మీరు బాధపడుతున్నారా? మీరు అక్కడతో దాన్ని మర్చిపోండి. పార్దు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాక మళ్ళీ నీ కూతురు భువనాన్నిచ్చి ఎలా పెళ్లి చేయమని అడుగుతావు? అది అస్సలు మంచిది కాదు. మీరు ఇక్కడతో పార్దుని మర్చిపోండి, ఈ ఇంట్లో మనుషులుగా మీరు మెలగండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న భువన అలాగే శాంభవి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీరు పార్దు మీద ఆశలు వదులుకోండి, అర్థమైంది కదా, వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి, పదండి శాంభవి. భువన, నువ్వు కూడా ఏంటి అలా నిలబడి చూస్తున్నావు, పద అని చెప్పి అంటుంది. దాంతో భువన శాంభవి ఏమీ చేయలేక తలదించుకొని అక్కడి నుండి వెళ్తారు. దాంతో అక్కడ ఉన్న పార్దు వాళ్ళ అమ్మ, లేకపోతే నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేయలేదంటారా అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.